బ్యాక్ టు లైవ్ షో. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయా, దాని ప్రభావం గురించి మాట్లాడుకుంటున్నాం. కృష్ణారావు గారు, ఒకటి అక్కడ వాళ్ళ దేశం వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకునివ్వండి, దానికి మనం ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేయాల్సి వస్తుంది, దాని మీద ఎక్కువగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకంటే భారతీయులకి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా ఇప్పుడు విద్యార్థులకి ఉద్యోగుల వీసాల మీద సమీక్షలో, లేకపోతే వాటిని కఠినతరం చేస్తామన్న ఆలోచనతో భయం మొదలైందా? ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుకోవాల్సింది, మనం విద్యార్థులు అక్కడికి వెళ్ళడం 2-3 రకాలు. ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి. ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు కూడా మనకి అన్ని బికాజ్ ఆఫ్ వేరియస్ రిజర్వేషన్స్, వేరియస్ ఆంక్షలు, వీటి మూలంగా ఏంటంటే మీకు అంత విద్యా అవకాశాలు అంతగా ఉండవు ఇక్కడ. అక్కడ ఏంటంటే మీరు మెరిట్ చూపించుకుంటే మీకు ఇది వస్తుంది, లేదు అంటే మీరు డబ్బులు పెట్టి కూడా కొనుక్కునే ఉంటాయి. అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అక్కడ అన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ యూనివర్సిటీస్, ఊరికి ఇక్కడలాగా ప్రభుత్వం తరపున వ్యవహారాలు ఇది కాకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్. అయితే మొత్తం అమెరికా ఎకానమీ అంతా కూడా మళ్ళీ వీళ్ళ మీద ఆధారపడింది. ఈ వలసదారులు వీళ్ళు అక్కడి నుంచి మిగతా దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, వీళ్ళ బేస్ చేసుకుని మొత్తం ఎకానమీ. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి మీరు వలసదారులందరినీ పొద్దున్నే తీసుకొచ్చి బయట పడేస్తే ఆర్థిక రంగం కాదు మొత్తం కుదేలవుతుంది. రెండోది, అక్కడ నేను 2 సార్లు వెళ్ళినప్పుడు మాట్లాడితే ఏమైందంటే అక్కడ విద్యార్థులు అంటే నేటివ్ అమెరికన్స్ వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వ్యవహారాల్లో మనంతగా ఈ కష్టపడడం వ్యవహారం అది లేదు అనేది ఇప్పటికి కూడా వాళ్ళది లేదు. ఈవెన్ నౌ అదేనా రేపు వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం వాళ్ళ విజ్ఞానాన్ని వీళ్ళు ఇచ్చేసుకోవడం ఏదైనా చేసుకుంటారేమో తర్వాత. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే ఈ వర్క్ పెర్ఫార్మెన్స్ వాటిల్లో చూస్తే ఏంటంటే ఈ అమెరికా అబ్బాయి ఎలా చేస్తున్నాడు, మిగతా దేశం నుంచి వచ్చిన వాడు ఎలా చేస్తున్నాడు అంటే ఈ పెర్ఫార్మెన్స్ వైజ్ మిగతా వాళ్ళతో అది ఉంది. ఇక ఈ మన దగ్గర ఎలా ఉంటుందంటే మన పిల్లలు ఎక్కువ మంది వెళ్ళారు కాబట్టి అటు ఆంధ్ర నుంచో, ఇటు తెలంగాణ నుంచో, లేకపోతే భారతదేశం నుంచో మొత్తం 11-12 లక్షల మంది వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. ఉద్యోగాలు మిగతా రకరకాలుగా H1, B1 కూడా ఉన్నారు. మనది ఏమైనా ఉంటుందంటే మన మెంటాలిటీ, మనం బెజవాడలోనూ మన హైదరాబాద్లో ఎలా ఉందో మనం కూడా అక్కడికి అలా ఉండాలి, అలా ఫ్రీగా ఉండాలి. మనకి ఇక్కడ ఉద్యోగాలు, మన జాబులు మనకు వచ్చేయాలి, బయట దేశాల్లోనే మనకు వచ్చేయాలి. ఇంకా అక్కడ కూడా ఆంక్షలు పెడితే అదేంటి, అది కూడా అమెరికా కూడా మన ఆంధ్ర లాగానే మనం ఫీల్ అవుతాం. అది తప్పు కదా. వాళ్ళ దేశాలు వాళ్ళు, వాళ్ళ వ్యవహారాలు వేరు, వాళ్ళ కథలు వాళ్ళు వేరు. మన దేశం ఏ విధంగా ఆంక్షలు పెడుతుందో, మన రాష్ట్రాలు ఏ విధంగా ఇది చేస్తున్నాయో ఇదే పద్ధతిలో మిగతా వాళ్ళు కూడా చేస్తారు కదా. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇవాళ ఇంకా అక్కడ మీరు ఇందాక ఒకటి ప్రస్తావించారు, ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళ మీద ఇంకో మరిన్ని ఆంక్షలు అంటే, మరి వాళ్ళ దేశంలోకి ఎంటర్ అయినప్పుడు మామూలుగా మీకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ 5 ఉన్నాయి మొత్తం అమెరికాలో. ఇంకా వేరే ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మొత్తం 5 విమానాశ్రయాల నుంచే రావాలి. షికాగో ఒకటి, న్యూయార్క్ ఒకటి, వాషింగ్టన్ DC ఒకటి, డల్లాస్ ఒకటి, శాన్ ఫ్రాన్సిస్కో ఒకటి. ఈ 5 దేశాల్లో స్క్రీనింగ్ ఉంటుంది. మామూలు క్విజ్జింగ్ అది ఇది ఉంటుంది. ఎందుకు వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావు, ఎవరు వచ్చారు, ఇలాగని. వాటిలో ఎక్కువ వాళ్ళు డోసు ఎక్కువ పెంచుతారేమో. ఇదేంటే మన ఒక విషయం ప్రస్తావించుకుంది. ఒక భారతీయ మహిళ 30 ఏళ్ల నుంచి ఆవిడ అక్కడ స్థిరపడే మహిళని ఆవిడ వాకింగ్కి వెళ్తుంటే ఆపి కొంచెం ఏదో ఇబ్బందికరంగా అడిగారని ఆవిడ మళ్ళీ తర్వాత కమిషనర్కి ఫిర్యాదు చేసింది. అంటే ఇలాంటి ఘటనలు కూడా మరి జరుగుతూ ఉంటాయి. ఇదే ఇప్పుడు ఒక ఆర్డర్ ఇస్తే కొంచెం ఓవర్ చేసే వాళ్ళు ఉంటారు కదా. చెప్పా కదా మీకు, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళ తీసుకునే వ్యవహారాల్లో అది వాళ్ళకి శిరోధార్యం. రేపు అన్ని ఇలా చెక్ చేయండి, అలా చెక్ చేయండి అని అంటే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఇదే పని అంటే అమ్మాయి అప్పుడు వేటదారిని ఏదో చీర కట్టుకునేదో ఉండడంతో వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చిందనేదో దీంతో అడిగాడు. అమ్మాయి అయితే 30 ఏళ్ళ నుంచి ఉంది, అయినా కూడా అదే ఇదే ఇలాగే నేనది ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఇవాళ వెళ్ళేవాడు కొంచెం ఎందుకు వచ్చింది లేరు అక్కడ ఆపేస్తున్నారంటే ఆగిపోవడం ఒక రకంగా ఉంటుంది. అక్కడ ఎందుకు ఇబ్బంది పడ్డా ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుంటాడో ఈయన, మనం ఇక్కడే ఉద్యోగాలు ఎత్తుక్కుందాం. అసలు ఈ వ్యవహారం అంతా ఎందుకు అంటే డాలర్ల కోసం. ఈ డాలర్ డ్రీమ్స్ అనేది మన సినిమాలో చూసాం, అన్నీ చూసాం. అదేదో ఇంత తర్వాత వర్క్ మీకు దాన్ని ఏమంటారు, వర్క్ పనిచేసే విధానాలు కానీ, అవకాశాలు కానీ, సెలవులు, ఇంకొకటి విలాసాలు, లేకపోతే సౌకర్యాలు, ఇవన్నిటిలో కూడా అమెరికా నెంబర్ 1గా ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఇక్కడి వెళ్ళే వాళ్ళు కూడా, విజిటర్ వీసాల మీద వెళ్ళే వాళ్ళు కూడా దే విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అక్కడ దాన్ ఇన్ ఇండియా. ఇంకో వ్యవహారంలో ఉంటుంది, సెక్యూరిటీలు కానీ ఇంకోటి కానీ అది తిరగడానికి కానీ. అది అసలు వీళ్ళు ప్రోత్సహిస్తుంటేనే వాళ్ళకి బోల్డ్ డబ్బులు వస్తాయి.
మీరు ఎక్కువ మంది వీటర్లు వస్తే ఇప్పుడు మనం డబ్బులు తీసుకెళ్లి మన రూపాయలన్నీ డాలర్లుగా కన్వర్ట్ చేసి అక్కడ ఖర్చు పెట్టి మళ్ళీ కాలేజీ సో ఇది ఒకేసారి మనం ఇలా చెప్పేయడానికి లేదు, ఇది మంచిది ఇది చెడ్డది అన్నట్టుగా, ఇది నిర్ణయాలను బట్టి ఉంటుంది. రైట్. మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా L1, H1, F1 మీరు ఇందాక అన్నట్టు, సో దాని మీద ఉద్యోగాలకు వెళ్లి పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు H1B మీద జీవిత భాగస్వామి ఉద్యోగం చేసుకోవచ్చని ఒబామా సడలించారు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ క్లోజ్ అవుతాయని ఒక భయం కూడా ఉంది. సో ఎంతవరకు ఇంపాక్ట్ పడవచ్చు? డెఫినెట్ గా ఎంతో బిగినింగ్ లో అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కృష్ణారావు మాట్లాడు, అమెరికన్ ఎకానమీ డిపెండెడ్ ఆన్ ఓన్లీ ఫారిన్ ఎక్స్పర్ట్స్ హూ ఈజ్ వర్కింగ్ దేర్. ఎవరైతే విదేశాలకు చెందిన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ మీదే మెజారిటీ ఆధారపడి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అమెరికన్ ఫ్యామిలీ సిస్టమ్ వేరు, ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ వేరు. 18 సంవత్సరాలు రాగానే వాడు వదిలిపెట్టేస్తాడు, నీరు బతుకురా అని చెప్పి. 16 years కాబట్టి ఏంటంటే వాడు చదువుకుంటూనే ఏదో ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో సెటిల్ అయిపోయి వాడు పెద్ద పొజిషన్లో పోలేని పరిస్థితులు ఉంటే తర్వాత చదువుకుంటారు కావచ్చు తను వారు అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది కాబట్టి, పిల్లల్ని చదివించాలని ఒక ఆకాంక్ష ఉంది కాబట్టి, ఆ కోరికతో కష్టమైన ఉపవాసం ఉండి కూడా పిల్లల్ని చదివించి మనం పంపిస్తున్నాం కాబట్టి వాడు కూర్చోవడం పెద్ద పొజిషన్లో కూర్చుంటాడు. ఆ సిస్టంలో ట్రంప్ అన్నది ఏంటంటే H1 వీసా ఇవ్వడానికి అండర్ పేమెంట్ చేస్తున్నారు అమెరికన్లందరికీ కూడా. అమెరికన్లను హైర్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. వేరే కంట్రీ ఇప్పుడు చైనీస్ కానీ, ఇండియన్స్ కానీ, పాకిస్తానీస్ కానీ వీళ్ళందరూ కూడా తక్కువ పేమెంట్కి పోతుంది కాబట్టి ఆ H1 వీసా విషయంలో తక్కువ పేమెంట్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ పేమెంట్ చేయడానికి మేము అది చేస్తాం కాబట్టి ఆ విషయంలో కొంతవరకు తగ్గివచ్చు. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా 3 సంవత్సరాలు పెంచే ఆలోచన మాత్రమే, ఇంకా విధానం అని చెప్పలే వాళ్ళు, ఇంకా ఆలోచనలో ఉన్నాయి, దాన్ని తగ్గించేస్తాం మేము అనే ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా భయోత్పాదన మాత్రం ప్రజల్లో ఒక రకమైన అది పెరుగుతుంది. కాకపోతే ఎందుకంటే అమెరికాకున్న చరిత్రను చూసుకున్నట్టయితే ఎక్కడ చూసిన ప్రపంచ చరిత్ర చూసినప్పుడు అమెరికా చరిత్ర అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ అడ్మిక్చర్ ఆఫ్ ఆల్ రేసెస్, ఇట్ ఈస్ అ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రేట్స్. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వం అక్కడ ఉన్నాయి, కొట్టుపెట్టేట్టు ఉన్నాయి. కాబట్టి ఏవి తీసుకున్న నిర్ణయాలు ఆయన సమీక్షించుకుంటాడు. తప్పకుండా అమెరికన్ యొక్క ఎకానమీ దెబ్బతినే విధంగా కానీ, అమెరికా యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతినంగా కానీ ఏ నాయకుడు కూడా చేయడు. అదే మరి ట్రంప్ కూడా చేస్తారని నేను అనుకోలేదు. కాకపోతే దూకుడుగా ఉండొచ్చు ఆయన. ఎలా నా దేశంలో నాకు లిబర్టీ ఉండాలని కోరుకోవడం తప్పే ఉందండి, నా దేశంలో నాకు మంచి ఉద్యోగం రావాలని కోరుకోవడం తప్పే ఉంది, నా ఉద్యోగం నాకే ఇవ్వాలని కోరుకోవడం తప్పే ఉంది. కాబట్టి ట్రంప్ అదే ట్రంప్ పైన వచ్చింది కాబట్టి తప్పకుండా ట్రంప్ చేయండి అని మాత్రం నేను హర్షిస్తున్నాను. ఒకటి ఏంటంటే యూనివర్సలైజేషన్, గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పాలసీలో ప్రపంచమంతా కూడా ఇలా గుప్పిట్లో ఉంది. వాట్సాప్ అనుకోండి కానీ, ఈమెయిల్స్ అనుకోండి కానీ, ఆ గుప్పిట్లో ఉన్నప్పుడు వీళ్ళందరినీ కూడా ఆయన వేరుపరుస్తాడు, విభజిస్తాడు, పంపిస్తాడని కూడా నేను అనుకోను. కాబట్టి వాళ్ళ యొక్క ఎకానమీ దెబ్బేసుకోవడానికి, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడానికి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కొంతవరకు కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు. ఎందుకంటే పర్టికులర్గా ఏంటంటే ముస్లిం దేశాలకు ఎక్కువ ఇబ్బంది కలిగించవచ్చు తప్ప మామూలుగా మనం ఎక్కడికి పోయినా ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వచ్చినప్పుడు ఆయన చాలా సార్లు భారత్ చైనాను ప్రస్తావించారు ప్రసంగాల్లో, 4-5 సార్లు సందర్భాలు తీసుకెళ్లారని అన్నారు. ఆయన చెప్పడం కారణం ఏంటంటే మనం తక్కువ పని చేస్తున్నాం కాబట్టి మనకి H1 వీసా తీసుకొస్తున్నాయి ఇప్పుడు $1,00,000. కాబట్టి దాన్ని చేయాలనే ఉద్దేశం ఉన్నది. దాన్ని నా వ్యక్తిగతంగా మాత్రం నేను దాన్ని తప్పుపడ్డాను. రామయ్య గారు, ఒకటి అక్కడ పనిచేసే వాళ్ళకన్నా తక్కువ డబ్బుకే ఇక్కడి నుంచి ఎక్కువ మేధో సంపత్తితో వెళ్తున్న సందర్భం అయితే ఇప్పుడు వీసా నిబంధనలు సమీక్ష కానివ్వండి, లేకపోతే ఉన్నవాళ్ళు చట్ట నిబంధనలకి అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా నడుచుకుంటున్నారా అనే దానికి సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు ఇప్పటికే సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇది ఇంప్లిమెంటేషన్ అయితే మనం తీవ్ర స్థాయిలో నష్టపోయే అవకాశం ఏమన్నా ఉంటుందా? మీరు ఎట్లా చూస్తున్నారు? నష్టమే కదండి, తప్పకుండా. ఇండియన్ బాయ్స్ లేకపోతే ఇండియా నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళందరికీ తప్పకుండా ఇదంతా చూస్తుంటే రిషిబాబు నాకు రష్యాలో ఏం జరిగిందనేది మనకు క్లియర్గా ఇక్కడ కూడా అదే జరగబోతుందని కనపడుతుంది. గోర్బచేవ్ అధినేతగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలకి ఇవి కొంచెం సిమిలర్గా ఉన్నాయి. ఇదంతా జరిగినట్లయితే రష్యా ఏ రకంగా విచ్ఛిన్నం అయిపోయి రాష్ట్రాల స్థాయికి వచ్చేసిందో ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరగబోతుందేమన్నట్లు కనపడుతుంది. రష్యాకి ఇక్కడ గోర్బచేవ్ తీసుకున్న నిర్ణయాలకి ఈ రోజున ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి కూడా సిమిలారిటీ కనపడుతుంది. ఇదే రకమైన ఎట్లయితే రష్యా ఈ రోజున వాళ్ళ సార్వభౌమాధిపత్యాన్ని కోల్పోయినట్లుగా ప్రపంచ దేశాల్లో నిలబడిందో ఇది కూడా అట్లాగే అవుతుందేమనేది కూడా ఒక ఆలోచన ఉంది. కాకపోతే ఈ రకంగా ట్రంప్ వెళ్తూ ఉంటే తప్పకుండా భారతీయులు, అక్కడ అమెరికాలో ఉంటున్న భారతీయులు, ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు, అక్కడ చదువుకోవాలని ఆశపడుతున్న భారతీయ విద్యార్థులు, అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలన్న భారతీయ ఉద్యోగ అర్హులు, వీళ్ళందరూ కూడా
తప్పకుండా ఇబ్బంది పడతారండి. అమెరికా వెళ్ళటం అనేది మనకు ఒక ఆశగానే మిగిలేటట్లుగా, ఒక అడియాసగా ఉండి మారేటట్లుగా పరిస్థితులు కనపడుతున్నాయండి. ట్రంప్ని ఇప్పుడు కంట్రోల్ చేయాలి. ఎవరు కంట్రోల్ చేస్తారో అతను కంట్రోలబుల్ కమోడిటీగా లేడు. అతను ఎవరి మాట వినేటట్లుగా కూడా లేడు. అతను నిన్న అంత నిరసనలు వస్తున్నా కూడా నా మాట నాదే అని నిన్న ఎక్కడ నేను చూసా ఒక ఛానల్లో, అతను నో మై డెసిషన్ ఈజ్ ఫైనల్ హియర్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ అని అంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో అతను ఎవరు కంట్రోల్ చేస్తారా అనేది కూడా ఎవరు లేరండి. ఈ నేపథ్యంలో మనం ఇంకా కొంచెం వేచి చూసి ఏ లైన్లో అతను వెళ్తున్నాడు అనేది వేచి చూస్తే తప్ప ఇప్పుడప్పుడే చెప్పలేమండి. ఏదేమైనా అతని విదేశీ ఆలోచనలు, విదేశాల పట్ల అతనుకున్న ఆలోచనల్ని అతను ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం తప్పకుండా మన భారతీయులు నష్టపోవాల్సిందే అనేది మాత్రం నిర్వివాదాంశం అని నేను అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ ఆలోచన విధానాన్ని, విధాన నిర్ణయాల్ని. నేను ఇందాక ఒక మాట అన్నా, నేను అంటే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి వెళ్ళినట్టుగా నాకు ఐడియా లేదు. మహేందర్ రెడ్డి గారిని చూడటంతో నేను టీఆర్ఎస్ ప్రతినిధి అనుకోని, ఐఎమ్ సారీ మహేందర్ రెడ్డి గారు అనుకొని మీ అదే అదే ఐఎమ్ సారీ. అందుకే నేను ఈ మధ్య కొంచెం నేను కూడా తగ్గాను కదా అందుకో. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ట్రంప్ తీసుకునే నిర్ణయాలన్నింటినీ బాగా సమర్థిస్తున్నట్టున్నారు అని నేను అన్నాను. నేను ఎందుకంటే ఆ గతంలో వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తరిగిపోండి వెళ్ళిపోండి. మహేందర్ రెడ్డి గారు కూడా అన్నారు ఆంధ్ర వాళ్ళకి ఎక్కడ పని ఏంటాయని కూడా అడిగారు అక్కడ ఆ రోజున టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు అనలేరు ఆ మాట, ఆ రకంగా అంటున్నారు. అదే మోసలో ట్రంప్ వెళ్తున్నారు కాబట్టి సమర్థిస్తుండొచ్చు. కానీ మేము మాత్రం ట్రంప్ ఈ రకమైన యాటిట్యూడ్ ని, భారతీయులకు నష్టం కలిగే ఏ యాటిట్యూడ్ ని కూడా తెలుగుదేశం పార్టీ సమర్థించదండి. రామయ్య గారు, వివేక్ టీడీపీ అని మీరు అనుకోలేదు కదా, వారు టీఆర్ఎస్ లో ఉన్నారు. ఇంకా అతను టీడీపీగానే భావిస్తా. వివేక్ మీద నాకు గట్టిగా మాట్లాడన్న ఆలోచన కూడా నాకు రావటం లేదు. అతను పుట్టింది తెలుగుదేశం పార్టీలో. ఇప్పటికి కూడా అతని మీద ప్రేమ నాకు పూర్తిగా పోలేదు. వివేక్ మా బిడ్డ లాంటి వాడు. వివేక్ మీద ప్రేమ పోలేదండి. నేను వచ్చేసి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో నాకు ఉద్యోగం ఇస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, లోకల్ అన్లోకల్ ఉంది కదా, ఆ ప్రొటెక్షన్ 1975 నుంచి అమలు అవుతుంది. రామయ్య గారు అదేదో అమెరికాను, రష్యా కేసీఆర్ గారు స్థానికులకు ఉద్యోగాలు అనేది అందరికీ. మీకే పెద్ద పీట వేస్తాండి రెడ్ కార్పెట్ వరకు మీకే అన్నిట్లో. అప్పుడేదో ఎలక్షన్ కొరకు మా కేసీఆర్ గారు మాట్లాడారు. ఆయన బెజవాడలోనూ కృష్ణా జిల్లాలోనూ ఉన్నాడు. కృష్ణా జిల్లా వాళ్ళకైనా ఆయన ఎవరైనా భావిస్తారు. వేరే ఎక్కడ చెప్తారు ఈ వేసాలు నిబంధనలు కఠినతరం ఉద్యోగులు విద్యార్థుల మీద ప్రభావం. నేను ఒకటి రామయ్య గారు పెద్దగారు కరెక్ట్ అయిపోయారు. అంతా కూడా డ్యూ రెస్పెక్ట్ ఎక్కడున్నా అంత మనకు అంటే పెద్దలంటే గౌరవంతో ఉంటాం కాబట్టి ఆ ప్రేమ ఆప్తలు ఎప్పుడు ఉంటాయి, దాని లేదు. కాబట్టి ఈ విషయం మన సబ్జెక్ట్ వచ్చేసరికి నేను అంటే ఇప్పుడు కృష్ణారావు గారు చాలా వ్యాలిడ్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. చెప్దాం అనుకున్న పెద్దలు ఇక్కడ వెళ్ళేటువంటి అంటే యూనివర్సిటీస్ ఆల్ ఆర్ ఆటోనమస్ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. అసలు అక్కడ యూనివర్సిటీస్ నడవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫారెన్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ వస్తేనే కానీ అవి సర్వే అయ్యాల్సిన పరిస్థితి. ఎకానమీ చాలా డిపెండ్ అవుతుంది దానిపైన. అక్కడ గ్రాడ్యుయేట్స్ ప్రొడ్యూస్ అయితేనే అక్కడ అన్ని ఉద్యోగాలు, వ్యాపారాలు, మేధోసంపత్తి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో విషయం కూడా ఇవన్నీ కూడా ఈ విషయం పైన వీసాల పైన కూడా క్లారిటీ ఇచ్చారు కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ వెళ్ళినట్టయితే ఇప్పుడు రాజకీయంగా కానివ్వండి, ఒక ఆర్థికంగా కూడా స్థిరపడేటువంటి ఇతర దేశాలు చాలా మంది ఉన్నారు అక్కడ. అంటే రాజకీయ ఈ డికేడ్ కాకుండా రాబోయే డికేడ్ లో, రాబోయే జనరేషన్ లో రాజకీయంగా కూడా చాలా కీలక పాత్ర పోషించబోతా ఉన్నారు. ఇప్పుడు మోడర్న్ ఇండియన్స్ వేరే ఎన్నికలు వస్తే కూడా ఒక క్రియాశీలమైన పాత్ర రేపు రాజకీయాల్లో పోషించబోతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో ఇలాంటి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో అవి ఎక్కువ కాలం నిలుస్తాయని చెప్పేసి నేనైతే అనుకుంటలేను. కాబట్టి ఇవన్నీ ఆ స్థాయికి వెళ్ళినప్పుడు, బికాజ్ ఇప్పుడు మనం ఏమంటామంటే ఆర్థికంగా ఎప్పుడైతే రాజకీయంగా మనం ఎప్పుడైతే ఎదుగుతున్నటువంటి తరుణంలో ఉన్నదో ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఇప్పటికే చాలా విదేశీస్తులు, ఇప్పుడు భారతీయులే కాకుండా ఇతర దేశస్తులు కూడా అక్కడ కీలకమైన పాత్రలు ఉన్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు. కాకపోతే అది ఈ ఇప్పటికే సిటిజన్షిప్ ఉన్న అక్కడ పుట్టి పెరిగి ఆల్రెడీ ఒక స్టేజ్ కున్న పిల్లలు కాబట్టి ఈ యొక్క ఇది కూడా ఏదేమైనా సరే ఇప్పుడు 2001 లో మనకి టెర్రర్ అటాక్స్ అయిన తర్వాత ట్రెండ్ చేంజ్ అయింది కొంచెం. వీసా అప్పుడున్నంత లిబరల్ వీసాస్ టైట్ చేసిన మన ఒబామా వచ్చాక కొంచెం దాన్ని ఇప్పుడు ఏంటంటే అవి అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తానికి కొన్ని ఛాలెంజెస్, ఇప్పుడు ట్రంప్ తీసుకున్నట్టు కొన్ని నిర్ణయాలు కొన్ని చేయాల్సినాయి. ఇప్పుడు ఈ యొక్క ఉగ్రవాదాన్ని మనము అల్టిమేట్ అక్కడికి వెళ్ళి వస్తుంది. అంత ఉద్యోగాలతో పాటు
మన ఒక సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. నేనేది యూ కెనాట్ క్లెయిమ్ ఇట్ యాజ్ ఎ రైట్ కదా, right. ఇంకో దేశానికి సంబంధించి. ఇంకో దేశం వేరే భారతదేశానికి right సంబంధించి మీ ఇష్టం. ఎస్ లేదు రష్యా కూడా నేను చెప్పిన ఆస్ట్రేలియా కూడా నాకు రైట్ ఉండాలి. అది నేను వాళ్ళ విధానాలు మనం గౌరవించాలి అంతే కదా, నిబంధనలకు తగ్గట్టుగా పాలసీ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశం గురించి తీసుకున్న నిర్ణయం మనకి ఇష్టమంటే దాన్ని ఒప్పుకుంటాం, మనది అది కరెక్ట్ కాదు. అందరికీ అవే రూల్స్ వర్తిస్తాయి కాబట్టి ఇప్పుడు మన మొత్తం కూడా ఎక్స్చేంజ్ అంతా కూడా రూపీ అంతా కూడా డాలర్ ఎక్స్చేంజ్ అని చూస్తుంటాం, మన రూపాయలు దేంతో కంపేర్ చేస్తుంటాం. వాళ్ళు తగ్గిపోతే అటు ఒకటి మనకి ఈ రోజు అమెరికా దానిపైన నిర్ణయాలు ఏ రకంగా మన పైన ఉండబోతా అనేటువంటి ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది, కానీ అది తాత్కాలికం అనేది నాకు అభిప్రాయం. చూద్దాం వీసా నిబంధనలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు వస్తాయి, దానికి సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ రామయ్య గారు, లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.